హాయ్ ఫ్రెండ్స్, మార్నింగ్ వచ్చేసి స్ఫటిక దర్శనం చూడడానికి అయితే వెళ్తున్నాం అనమాట. సో టెంపుల్ అయితే లోపల చూడండి, ఇక్కడ ఎన్ని 200 పిల్లర్స్ అనమాట ఈ టెంపుల్. ఇవన్నీ చుట్టుపక్కల ఉన్నాయి చూడండి. అసలు ఆ కాలంలో ఎలా కట్టారంటే అలా కట్టారు, భలే ఉందనమాట ఇది. సో ఇక్కడంతా దర్శనానికి అయితే వెళ్తున్నాం. సో ఇక్కడ దర్శనం చేసుకొని తర్వాత సన్ రైజ్ కి వెళ్తాం అనమాట. సన్ రైజ్ లో సీ బాత్ చేసి తర్వాత 22 బావిలలో స్నానం చేసి తర్వాత మళ్ళీ దర్శనానికి అయితే వెళ్తాం అనమాట. సో స్ఫటిక దర్శనం అయిపోయింది అనమాట. సో ఇప్పుడు బ్యాక్ టు ఇక్కడ సన్ రైజ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం, సముద్రం దగ్గరికి. సో ఇది పక్కనే అనమాట. సో టెంపుల్ దర్శనం చేసుకుని ఇక్కడ మా పక్కన గల్లీలోంచి ఇలా వెళ్ళిపోతే వచ్చేస్తుంది అనమాట. చూడండి, సో అందరం అయితే వెళ్తున్నాం. సో చూడండి, ఇంకా సన్ రైజ్ అవ్వలేదన్నమాట. చాలా మంది వచ్చారు స్నానం చేయడానికి ఇక్కడికి. సో సన్ రైజ్ ప్లస్ స్నానం చేసి మళ్ళీ 22 wells లో స్నానం చేస్తాం అనమాట. సో చూడండి, అక్కడ 2 ఆవులు ఫైటింగ్ బుల్స్ ఆవులు తెలియదు, ఫైటింగ్ అయితే చేసుకుంటున్నవి. సో చాలా మంది అయితే వచ్చారనమాట ఎర్లీ మార్నింగే. సో అక్కడ దర్శనం చేసుకొని ఇక్కడికైతే వచ్చేసాము. సో వెయిటింగ్ అనమాట సన్ రైజ్ కోసము. సో అంతలోకి నేనైతే స్నానం చేస్తున్నాను, సముద్ర స్నానం. సో చాలా చల్లగా ఉన్నాయన్నమాట వాటర్. సో ఈరోజు సూర్య భగవాన్ దేవుడు మాతో ఆడుకుంటుండు సన్ రైజ్ అవ్వకుండా. సో అంత క్లౌడ్స్ వచ్చి ఆగిపోయాయి అనమాట అక్కడ. చూడండి, క్లౌడ్స్, సన్ అసలు కనపడట్లేదు. ఇందాక కొంచెం అన్న వచ్చింది, ఇప్పుడు క్లౌడ్స్ అడ్డు అయితే వచ్చేసాయి అనమాట. సో చూడండి, అసలు చాలా మంది అయితే జనాలు ఉన్నారు ఇక్కడ. ఇంకా సన్ అయితే రాలేదు, వెయిటింగ్ అనమాట. కొంచెం వచ్చేస్తున్నాడు సన్. చూడండి లైట్ గా. సో మేము వెయిట్ చేస్తున్నాం ఇక్కడ, ఆ సన్ రైజ్ అయిపోతే వెళ్ళిపోదాము అని. సో చూడండి, కొంచెం వచ్చేస్తున్నాడు అనమాట సన్. సో ఫైనల్ గా అయితే వచ్చేసారు సూర్య భగవానుడు, మాతో ఆడుకుంటుండు. అందరు చాలా మంది వెయిటింగ్ అనమాట. సో ఫైనల్ గా అయితే వచ్చేసారు. సో చూడండి, అక్కడ కాంతులతో కింద సముద్రంలో షాడో అనేది పడుతుంది చూడండి, కాంతులు, సూర్యుని కాంతులు. సో చాలా బాగుందన్నమాట. సో ఫైనల్ గా అయితే వచ్చేసాడు సూర్య భగవానుడు. సో ఇంకా స్నానం అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకా అలా సో కాసేపు ఇక్కడ సూర్య భగవాన్ మొత్తం రాగానే వచ్చేసారు చూడండి, మొత్తం ఫైనల్ గా అయితే వచ్చేసారు అనమాట. సో అక్కడి నుంచి అయితే వచ్చేసి ఇంకా వెల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట, బావిల దగ్గరికి. సో బావిల దగ్గర వెళ్ళి ఇక్కడ ఏంటంటే గైడ్ ఉన్నారనుకోండి, మనకు తొందరగా పని అవుతుంది. ఒక పర్సన్ కింద చార్జ్ మనీ తీసుకుంటారు అనమాట. అదే వాళ్ళ దగ్గర 25 రూపీస్ టికెట్ తీసుకొని నార్మల్గా మనం వెళ్ళామా అంటే సో క్యూలో ఉంటారు, చాలా మంది జనాలు ఉంటారు అనమాట. సో మాకైతే మేము గైడ్ పెట్టుకున్నాం కాబట్టి మాకు చాలా తొందరగా అయిపోయింది. చూడండి, సో ఇవి అనమాట 22 wells అనమాట. సో చాలా బాగుంటుంది అనమాట. సో మేమైతే అన్ని చేసుకొని ఇప్పుడు రూమ్కి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ కొద్ది గుర్తొచ్చింది ఏంటంటే, ఇక్కడ ఫ్రెండ్ ప్రదానం కూడా చేస్తారనమాట. సో నేనైతే అక్కడికి వెళ్తున్నాను, మా వాళ్ళైతే ఇంటికి అదే ఆ హోటల్కి అయితే వెళ్ళిపోయారనమాట. సో మేము అక్కడికి అయితే వెళ్తున్నాను. సో ఇది టెంపుల్ దగ్గర బోర్డ్ అనమాట. చూడండి, సో అక్కడి నుంచి ఇక్కడికి వెళ్తే ఇదేదనమాట, ఇది అగ్ని తీర్థము. సో ఇక్కడే అంత పిండ ప్రదానం చేసే వాళ్ళు చేస్తారనమాట. సో ఇక్కడ చూడండి,
సో ఇక్కడ పిండి ప్రదానం చేసి కొంతమంది కాశీలో ఇక్కడ రామేశ్వరం అన్ని చోట్ల చేస్తారు కదా. సో ఇక్కడ రామేశ్వరం చేసి సముద్రంలో అయితే కలిపేస్తారు అనమాట. సో ఫైనల్గా అయితే మేము ఇక్కడ చేసి నేనైతే వెళ్ళిపోతున్నాను. సో ఇంకా రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి అయితే వెళ్ళిపోవాలన్నమాట. ఇదే మన నెక్స్ట్ ప్లాన్ అయితే. సో ఎర్లీ మార్నింగ్ వచ్చేసి స్నానం చేసి బావిలలో స్నానం చేసి ఇప్పుడైతే దర్శనానికి అయితే వెళ్తున్నాం. నెక్స్ట్ లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్.